అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం కదా, ఇంటర్మీడియట్కి సంబంధించి సెకండ్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ స్టార్ట్ చేసుకున్నాం. ఎక్సర్సైజ్ 2A చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 2B చెప్పుకుందాం. ఎక్సర్సైజ్ 2Bలో చాలా అంటే 2 రోమన్స్ ఉన్నాయి. 2 రోమన్స్లో కూడా ఫోర్ సమ్స్, అంటే ఒక దాంట్లో 6 ఒక దాంట్లో 4 సమ్స్ అనుకుంటూ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సమ్స్ అర్థం అవ్వాలంటే మీకు కొన్ని డెఫినేషన్స్ అర్థం అవ్వాలి. కొన్ని డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ దెన్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. అప్పుడు మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఈ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి న్యూ అకాడమిక్ ఇయర్ అంటే 2025-2026కి సంబంధించి ఇంటర్మీడియట్కి మారిన ఎన్సీఈఆర్టీ ప్యాటర్న్ అప్లై అయిన తర్వాత ఉన్న ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇదే ప్యాటర్న్ సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కంటెంట్, వాళ్ళు కూడా చూడొచ్చు. సేమ్ సమ్స్ ఉంటాయి, కాకపోతే అక్కడ ఎక్సర్సైజ్ 1B 1C అలా ఉండకుండా అక్కడ ఎక్సర్సైజ్ 1 ఎక్సర్సైజ్ 2 అలా ఉన్నట్టున్నాయి. ఆ టెక్స్ట్ బుక్ నాకు తెలియదు. అందులో ఉన్న సమ్స్ ఇందులో ఉన్న సమ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయండి, నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఎక్కడైనా ఒక్కొక్క సమ్ మార్చగానే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, వాళ్ళు కూడా చూడొచ్చు. ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వీడియోకి నేను టార్గెట్ ఇచ్చాను 30 లైక్స్ అని. 30 లైక్స్ మాట అలా ఉంచితే వ్యూస్ అయితే వచ్చాయి 43 వ్యూస్. ప్రజెంట్ అయితే 42 అంటే 43 వ్యూస్ వచ్చాయి. లైక్స్ 2 వచ్చాయి. అంటే కంప్లీట్గా చూస్తున్నారో చూడలేదు నాకు అర్థం అవ్వట్లేదు, జస్ట్ క్లిక్ చేసి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఒకసారి ఎవరైనా వీడియోని కంప్లీట్గా చూడండి. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అది మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే కనుక ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే కనుక కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోకి రెక్టిఫై చేసుకుంటూ ఉంటాను. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చెప్పుకున్నాం, డెఫినేషన్స్ చెప్పుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ మనకి రిలేషన్ అండి. రిలేషన్ అంటే మనకి మీకు ఏం తెలుసు? రిలేషన్ అంటే ఏదైనా అంటే 2 పర్సన్స్ ఉంటే ఒక పర్సన్కి ఏ రిలేషన్ అయినా ఉందా ఆ టైప్లో వస్తుంది కదా. రిలేషన్ అంటే సిమిలర్గానే ఉంటుంది దీనికి కూడాను. ఏంటంటే ఇక్కడ సెట్స్ మధ్యలో ఉంటుందండి. ఏ అండ్ బి అనే 2 సెట్స్ తీసుకున్నప్పుడు ఆ సెట్స్ మధ్య ఉన్న రిలేషన్, ఆ సెట్స్ ఏమైనా సరే ఉంటాయి చూసారా, ఆ సెట్స్ మధ్య ఉన్న సంబంధాన్ని రిలేషన్ అంటారు. ఆ రిలేషన్ని ఎలా చూపిస్తామంటే మనం రిలేషన్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఏ క్రాస్ బి అని చూపిస్తాం. ఏ క్రాస్ బి అని ఎందుకు రాసాం తెలుసా మీకు? మనం బిఫోర్ ఎక్సర్సైజ్లో చెప్పుకున్నాం. ఏ క్రాస్ బి అంటే ఏంటండి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ తోటి ప్రతి దానికి అటాచ్ అయ్యి ఒక సెట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సెట్లో ఆర్డర్ పేర్స్ ఉంటాయి, సమ్ ఆర్డర్ పేర్స్ అనేవి ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు. అది ఏబి మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఈ ఏ క్రాస్ బి అనే రిలేషన్కి ఏ క్రాస్ బి అనే రిలేషన్ని ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి అన్నట్టుగా చూపిస్తాం మనం. ఇది రిలేషన్ అంటే. నెక్స్ట్ ఆర్డర్ పేర్ గురించి మీకు తెలుసు కదా. ఈ ఏ అనేది ఫస్ట్ ఎలిమెంట్, బి అనేది సెకండ్ ఎలిమెంట్ ఉంటే ఈ రెండు కలిపి ఒక ఆర్డర్ పేర్ అవుతుంది. అర్థమైందా మీకు? ఏ అనే దాంతో బి అనేది వస్తుంది అని అర్థం. ఆర్డర్ పేర్ అంటే ఏ అనే దాని మీద డిపెండ్ అయ్యే బి వస్తుంది, ఏని ఫాలో చేస్తూ బి వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే మీకు చెప్పాను కదా బిఫోర్ వీడియోలో. ఏ క్రాస్ బి అని చెప్పేసి అనుకుంటే ఏ క్రాస్ బి, ఏ బి అనే 2 సెట్స్ అనుకుంటే ఏ క్రాస్ బి ఫైండ్ చేయడాన్ని దాన్ని కార్టీజియన్ ప్రోడక్ట్ అంటారు. ఏ క్రాస్ బి అంటే నాకు ఇప్పుడే చెప్పాను మీకు రిలేషన్ చెప్పినప్పుడు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ తోటి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ తోటి బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కలిపి ఒక ఆర్డర్ పేర్ ఫామ్ చేసి దాని నుంచి ఫామ్ అయ్యే ఒక సెట్, దీన్ని కార్టీజియన్ ప్రోడక్ట్ అంటారు. ఇది ప్రొడక్ట్ అనేది కర్లీ బ్రాకెట్స్లో ఉంటుంది, ఈ బ్రాకెట్స్లో ఉంటుంది. ఇది కార్టీజియన్ ప్రోడక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రోస్టర్ ఫామ్ అండ్ రిలేషన్. రోస్టర్ ఫామ్ అంటే మీకు ఆల్రెడీ సెట్స్ ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు చెప్పాను. రోస్టర్ ఫామ్ అంటే మీకు ఏంటండి? రోస్టర్ ఫామ్ అంటే మీకు ఆల్రెడీ సెట్స్ ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు చెప్పాను. అంటే ఏమిస్తాడు అక్కడ? సమ్ ఏ అనే సెట్ ఇచ్చేసి అందులో ఎక్స్ అని అనుకుంటాడు. ఎక్స్ అనేది నేచురల్ నెంబర్ ఏదో అంటాడు. నేచురల్ నెంబర్ అంటమే కాకుండా ఇంకేమంటాడండి? ఇంకో కండిషన్ ఏదో ఇస్తాడు కదా. ఇంకేమంటాడు? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 6 అనేదో అంటాడు. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 6 అనో లేకపోతే ఇంకేదో కండిషన్ ఇస్తాడు. దీన్ని బట్టి మనం సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్లో నుంచి సెట్ బిల్డర్ ఫామ్
అన్నట్టుగా సారీ సెట్ రోస్టర్ ఫామ్, ఇది సెట్ బిల్డర్ ఫామ్ అండి నేను చెప్పింది. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్ కూడా ఉంటుంది. ఇది రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే ఇది నేను ఇప్పుడు చెప్పింది సెట్ బిల్డర్ ఫామ్ అండి. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి అనుకున్నారు? ఇప్పుడు రోస్టర్ ఇది సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది కదా, దీన్ని రోస్టర్ ఫామ్ లో ఎలా రాసుకుంటాం? ఏ ఈక్వల్స్ టు ఎక్స్ అన్నాడు, ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు నేచురల్ నెంబర్ అని నేచురల్ నెంబర్ అన్నాడు, ఎక్స్ లెస్ దాన్ 6 అన్నాడు. అప్పుడు నేచురల్ నెంబర్ అంటే మనకి ఏమవుతుంది? 1 2 3 4 5 కదా. మీకు ఇది అర్థమైందా? ఇది ఎలా రాసాను మీకు సెట్స్ చాప్టర్ మీరు కంప్లీట్ గా అర్థమైతేనే అర్థమవుతుంది. ఎక్స్ లెస్ దాన్ 6 అన్నాడు కాబట్టి ఏ సెట్ అనేది ఇది రోస్టర్ ఫామ్ లో ఉంది. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ లోకి ఇలా రాస్తాం. ఇది సెట్ బిల్డర్ ఫామ్, ఇది సెట్ బిల్డర్ ఫామ్. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో ఇలా రాస్తాం, దీన్ని రోస్టర్ ఫామ్ లో ఇలా రాస్తాం. డొమైన్ ఆఫ్ ఏ రిలేషన్ అంటే ఏంటండి? ఆర్డర్ పేరు ఫస్ట్ ఎలిమెంట్స్ వాల్యూస్. మీకు అర్థమైందా? డొమైన్ ఆఫ్ ఏ రిలేషన్ అంటే ఇప్పుడు మీకు ఇదే సెట్ ఉంది, ఏ క్రాస్ బి అనే సెట్ ఉంది. ఏ క్రాస్ బిని ఆర్తో అయినా చూపించవచ్చు మనం, ఎందుకంటే సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు కదా. ఆర్తో చూపించినప్పుడు ఈ సెట్ లో ఇదేంటిది? ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి అంటే కార్టీజియన్ ప్రోడక్ట్. కార్టీజియన్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది? కర్లీ బ్రాకెట్స్ లో ఉంటుంది కదా. కర్లీ బ్రాకెట్స్ లో నేను టూ ఆర్డర్ పేర్స్ తీసుకుంటాను. అంటే ఏ అనే బి సెట్స్ లో నుంచి 2 ఆర్డర్ పేర్స్ వచ్చాయి మనకి. అంటే ఏబిని ఏ క్రాస్ బి ఫామ్ లో రాసినప్పుడు ఏవైనా 2 ఆర్డర్ పేర్స్ వచ్చాయి, 2 3 5 6 అని వచ్చాయి. ఇప్పుడు ఇదేమో మీకు అర్థమైందా? ఇదంతానేమో ఏ క్రాస్ బి ఫామ్. ఏ క్రాస్ బి ఈజ్ ఏ క్రాస్ బి అనేది ఆర్ కి సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు అవుతుంది. ఆ ఏ క్రాస్ బిలో ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ అండ్ బి సెట్స్ నుంచి వచ్చాయి. ఏ అండ్ బి సెట్స్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ డొమైన్ ఆఫ్ ఏ రిలేషన్, ఆర్ అనేది రిలేషన్ కదా. ఆర్ అనేది రిలేషన్ లో డొమైన్ ఆఫ్ ది రిలేషన్ అంటే ఎలా వస్తుందంటే ఈ ఆర్డర్ పేర్స్ లో ఇక్కడ రెండే రాసాను, ఎన్నైనా రాయండి. ఎన్నైనా రాసినప్పుడు ఆ డొమైన్ ఏమవుతుందంటే మనకి ఈ ఆర్డర్ పేర్ లో ఫస్ట్ ఎలిమెంట్, ఈ ఆర్డర్ పేర్ లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది డొమైన్ అవుతుంది. అప్పుడు అది ఎలా అవుతుందంటే డొమైన్ అని చెప్పేసి మనం ఎలా రాయాలంటే డొమైన్ అని చెప్పేసుకుని 1,3 గా అదే 1,3 కదా, ఇక్కడ ఏంటి 2,5 కదా, 2,5 ఇవి డొమైన్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి. రైజ్ ఆఫ్ ఏ రిలేషన్ ఉంది, రేంజ్ ఆఫ్ ఏ రిలేషన్, రేంజ్ ఆఫ్ ఏ రిలేషన్ అంటే మీకు రేంజ్ ఆఫ్ ఏ రిలేషన్ అంటే చాలా ఈజీ. రేంజ్ ఆఫ్ ఏ రిలేషన్ అన్నప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని నేర్చుకుంటారు టెన్త్ లో డిపెండ్ అయ్యి ఇక్కడ ఉంటాయి మీకు. రేంజ్ ఆఫ్ ఏ రిలేషన్ అంటే డొమైన్ ఆఫ్ ఏ రిలేషన్ అంటే మీకు ఏ క్రాస్ బి అనే కార్టీజియన్ ప్రొడక్ట్ తీసుకుంటాం. ఆ కార్టీజియన్ ప్రొడక్ట్ అనేది రిలేషన్ తో ఉంటుంది కాబట్టి ఆర్ సబ్సెట్ టు ఏ క్రాస్ బి అని తీసుకుంటాం. అంటే ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఆ కార్టీజియన్ ప్రొడక్ట్ ని వేసుకుంటాం. ఆ కార్టీజియన్ ప్రొడక్ట్ అంటే నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఇందులో మనం డొమైన్ అంటే ఏం చేసాం? ఆర్డర్ పేర్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ ని తీసుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ ని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది డొమైన్ ఆఫ్ ది రిలేషన్ అయింది. అలా కాకుండా రేంజ్ ఆఫ్ ఏ రిలేషన్ అని అంటాడు. రేంజ్ ఆఫ్ ఏ రిలేషన్ అంటే సేమ్ ఇదే రిలేషన్ లో కార్టీజియన్ ప్రొడక్ట్ లో ఆర్డర్ పేర్ లో సెకండ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 3, 6 అనేది రేంజ్ అవుతుంది. అప్పుడు దీనికి రేంజ్ ఏమవుతుంది? రేంజ్ ఈక్వల్స్ టు 3, 6 ఇది రేంజ్ అవుతుంది. మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇది రేంజ్ ఆఫ్ ది రిలేషన్, డొమైన్ ఆఫ్ ది రిలేషన్. డొమైన్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటారు, రేంజ్ అంటే సెకండ్ ఎలిమెంట్ తీసుకుంటారు. నెక్స్ట్ కోడొమైన్. కోడొమైన్ అంటే ఇప్పుడు ఏ క్రాస్ బి అదే ఏ అనేది ఏ టు బి లో బి అనే మొత్తం సెకండ్ సెట్ ని కోడొమైన్ అంటారండి. మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, మీకు ఇదే ఉంది చూసారా, ఈ ఏ క్రాస్ బి అనేది కార్టీజియన్ ప్రొడక్ట్ అవును కదా. ఈ కార్టీజియన్ ప్రొడక్ట్ అనేది ఎలా వచ్చింది? ఏ అండ్ బి అనే 2 సెట్స్ నుంచి వచ్చింది. ఈ 2 సెట్స్ ని ఈ ఏలో ఉన్న ఎలిమెంట్ ని, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ తో కలిపి జతగా రాయడం, అంటే పేరుగా రాయడం వల్ల ఆర్డర్ పేరు ఫామ్ అయింది. ఆర్డర్ పేరు ఫామ్ అవడం వల్ల దాని నుంచి వచ్చిన ప్రొడక్ట్ లో నుంచి డొమైన్ ఫైండ్ చేస్తాం, అలాగే రేంజ్ ని ఫైండ్ చేస్తాం. కోడొమైన్ అంటే ఏ టు బి, అంటే ఇప్పుడు మనకి ఏ అండ్ బి నుంచే కదా మనకి సెట్ ఏ క్రాస్ బి సెట్ వస్తుంది. ఈ ఏ క్రాస్ బి సెట్ లో సెకండ్ చూసారా, బి అనే సెట్, ఇదొక సెట్ ఈ రెండు సెట్ ని కలిపి కార్టీజియన్ ప్రొడక్ట్ కింద రాస్తేనే కదా మనకి వచ్చేది రేంజ్. అంటే రేంజ్ వాల్యూస్ వస్తాయి, రేంజ్ సెట్ వస్తుంది. రేంజ్ సెట్ కదా, రిలేషన్ సెట్ వస్తుంది కదా. ఇప్పుడు ఏ టు బి అంటే ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్ అయినప్పుడు బిలో ఉన్న మొత్తం
సెకండ్ సెట్ని కోడొమైన్ అంటారు. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ అనే సెట్లో ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఏ అనే సెట్లో 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో 5, 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మీరు ఏ క్రాస్ బి కింద రాయండి. ఏ క్రాస్ బి కింద రాస్తే ఎలా వస్తుంది? ఈ ఎలిమెంట్స్ తోటి 4 వస్తాయి కదా మనకి. మీకు ఇది 4 వస్తాయి నేను ఎలా చెప్పాను మీకు అర్థం అవ్వాలంటే ఎక్సర్సైజ్ 2A తెలియాలి. చూడాలంటే మీరు డెఫినెట్ ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది లేకపోతే ఛానల్లో ఉంటుంది. ఒకసారి దీని నుంచి ఏ క్రాస్ బి అంటే ఎన్ని రాయొచ్చు మనం ప్రోడక్ట్లో? 2, 5 ఒకటి రాయొచ్చు, 2, 6 ఒకటి రాయొచ్చు, 3, 5 ఒకటి రాయొచ్చు, 3, 6 ఒకటి రాయొచ్చు. ఇదేంటిది? కార్టీజియన్ ప్రొడక్ట్. ఇది కార్టీజియన్ ప్రొడక్ట్లో సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్, 4 ఆర్డర్ పేర్స్ వచ్చాయి. దీంట్లో మనకి ఇప్పుడు కోడొమైన్ అన్నాడు. కోడొమైన్ అంటే నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఏ అనే సెట్లో ఏ అనే బి అనే 2 సెట్స్ తీసుకున్నప్పుడు ఈ బిలో సెట్స్ అన్ని కూడా కోడొమైన్స్ అవుతాయి అని అన్నారు. బిలో సెట్స్ ఏ ఉన్నాయి ఇక్కడ 5, 6 ఉన్నాయి. ఇప్పుడు 5, 6 అనేది కోడొమైన్ అవుతుంది. అంటే కోడొమైన్ ఓకే, కోడొమైన్ అయింది. కోడొమైన్ అనేది ఇది కోడొమైన్ అయింది. సెకండ్ ఎలిమెంట్స్ అంటే 5, 6 అనేవి సెకండ్ ఎలిమెంట్ అయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈ సెకండ్ ఎలిమెంట్లో కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా రేంజ్, మనం రేంజ్ కూడా ఒకసారి డెఫినేషన్ చూడండి. రేంజ్ అంటే ఏంటి? ఆర్డర్ పేర్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ అన్ని కూడా రేంజెస్ అవుతాయి. ఆర్డర్ పేర్లో ఉన్న మొదటి ఎలిమెంట్స్ అన్ని కూడా డొమైన్స్ అవుతాయి. సెకండ్ ఎలిమెంట్స్ అన్ని కూడా రేంజెస్ అవుతాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5, 6 అనేవి రెండు కూడా రేంజెస్ కదా, సెకండ్ ఎలిమెంట్స్ కదా ఇవి. కోడొమైన్ లో ఇది ఏ క్రాస్ బి అన్నప్పుడు రిలేషన్ లో ఉంటుంది కాబట్టి ఆర్ సబ్సెట్ టు ఏ క్రాస్ బి, కాబట్టి ఇది సెట్ ఆఫ్ కార్టీజియన్ ప్రొడక్ట్. కార్టీజియన్ ప్రొడక్ట్ లో సెకండ్ ఎలిమెంట్స్ అన్ని కూడా రేంజ్ ఆఫ్ రిలేషన్స్ అవుతాయి. ఫస్ట్ ప్రొడక్ట్స్ అనేవి డొమైన్స్ అవుతాయి. మనకు కోడొమైన్ అంటే ఏంటి? ఏ బి అనే 2 సెట్స్ తీసుకున్నప్పుడు బి అనే సెట్ కోడొమైన్ అవుతుంది అనుకున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రేంజ్ లో కూడా 5, 6 ఉన్నాయి. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? రేంజ్ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు కోడొమైన్, అంతే కదా. ఇప్పుడు రేంజ్ లో ఉన్న ఎలిమెంట్స్ కోడొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ అయితే సబ్సెట్ అంటే దీనికి సంబంధించింది, అంటే కోడొమైన్ దీనికి సంబంధించింది లేదా ఈక్వల్స్ టు సమానంగా, అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఉండొచ్చు లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు, అంతే కదా ఉంటాయి. ఇప్పుడు మనకి 5, 6 అనేవి రేంజ్ అయినప్పుడు ఈ 5, 6 అనేది బి, మనకు కోడొమైన్ లో కూడా 5, 6 ఉన్నాయి కదా. సో కోడొమైన్ అనేది రేంజ్ కి సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ అవుతుంది. సో రేంజ్ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు కోడొమైన్. ఇది కోడొమైన్ డెఫినేషన్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. మీకు ప్రైమ్ నెంబర్స్ తెలిసే ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ మామూలుగా జస్ట్ చెప్తాను నేను. ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5 అన్నీ చెప్పను నేను, జస్ట్ 5, 11 దాకా చెప్తాను. 7, 11 అండ్ సో ఆన్, ఇవి ప్రైమ్ నెంబర్స్ కదా. నెక్స్ట్ ఈవెన్ ఆడ్ నెంబర్స్. మీకు ఈవెన్ ఆడ్ నెంబర్స్ కూడా తెలుసు. ఈవెన్ ఆడ్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 అనేది ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. అదేవిధంగా ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5 ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్, అంతే కదా. నెక్స్ట్ మీకు ఇంటీజర్స్. మీకు ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ తెలుసుకున్నారు కాబట్టి ఇంటీజర్స్. ఇప్పుడు ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే జస్ట్ జెడ్ తో డినోట్ చేసుకుంటాం. ఇంటీజర్స్ ని జెడ్ తో డినోట్ చేస్తాం. జెడ్ ఇంటీజర్స్ అంటే మనకి -∞ నుంచి 0 వరకు, 0 నుంచి మళ్ళీ ఇన్ఫినిటీ వరకు, ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి. అర్థమైందా? మీకు ఇంకా చెప్పాలి, ఇంకా నేచురల్ నెంబర్స్ ఉన్నాయి. నేచురల్ నెంబర్స్ అంటే ఎంతో డినోట్ చేస్తాం. నేచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 1, 2, 3 అండ్ సో ఆన్. మీరు ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అవుతాయి. ఇప్పుడు -∞ నుంచి +∞ కన్నా ఒక సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అవుతాయి. ఇవన్నీ ప్రొడక్ట్స్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ అన్న ఒక ప్రొడక్ట్ అవుతుంది, ఆడ్ నెంబర్స్ అన్న ఒక ప్రొడక్ట్ అవుతుంది, లేకపోతే ప్రైమ్ నెంబర్స్ అన్న ఒక ప్రొడక్ట్ అవుతుంది, నేచురల్ నెంబర్స్ అన్న ఒక ప్రొడక్ట్ అవుతుంది. ఇవి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి నేచురల్ నెంబర్స్ కూడా. నెక్స్ట్ ఇంకా మీకు ఎగ్జాక్ట్ డివిజిబుల్ చెప్పాలి. ఎగ్జాక్ట్ డివిజిబుల్ అంటే ఏ డివైడ్స్ బి అన్నారు అనుకోండి, మీకు తెలుసు కదా. ఎగ్జాక్ట్ డివిజిబుల్ అంటే ఏ డివైడ్స్ బి. ఎగ్జాక్ట్లీ అంటే ఏంటి మీనింగ్? ఏ అనేది బిని ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేస్తుంది, అంటే బి బై ఏ అనేది డివిజిబుల్ చేస్తుంది. అంటే దాని యొక్క రిమైనింగ్ ఎంత వస్తుంది? రిమైనింగ్ అనేది 0 అవుతుంది. అలాంటిది ఎగ్జాక్ట్ డివిజిబుల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏ కమా బి అనేది ఆర్డర్ పే తీసుకున్నాండి. ఇందులో మనకి ఏ అనేది ఫస్ట్ ఎలిమెంట్, బి అనేది సెకండ్ ఎలిమెంట్ తెలుసు. అంతేకాకుండా ఏ అనేది డొమైన్ అవుతుంది.
బి అనేది రేంజ్ అవుతుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఎలిమెంట్ డొమైన్, సెకండ్ ఎలిమెంట్ రేంజ్ అని. సో ఇది బిలాంగ్స్ టు జెడ్. ఈ రెండు నెంబర్స్ కూడా అంటే ఏ బిలాంగ్స్ టు జెడ్, బి బిలాంగ్స్ టు జెడ్. అంటే ఇవి రెండు కూడా ఇంటీజర్స్. అంటే ఇంటీజర్స్ అంటే ఏదైనా నెంబర్ అవ్వచ్చు, ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ ఇచ్చి ప్లస్ ఇన్ఫినిటీ అవ్వచ్చు. అది రేషనల్ అవ్వచ్చు, ఇర్రేషనల్ అవ్వచ్చు, ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు. ఏ నెంబర్ అయినా సరే అది ఒక ఇంటీజర్ నెంబర్ అవుతుంది. అయినప్పుడు ఏ ప్లస్ బి చేసిన, ఇప్పుడు ఏ మైనస్ బి చేసిన మనకి బిలాంగ్స్ టు జెడ్ వస్తుంది. ఎందుకంటే ఎందులో నుంచి ఎందులో తీసేసినా మళ్ళీ ఆ నెంబర్స్ అన్ని కూడా ఇంటీజర్ నెంబర్స్ అవుతాయి కదా. సో ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఏం చేసినా ఈక్వల్స్ టు జెడ్ అవుతుంది. ఇది డెఫినేషన్. ఇది దీని పేరు డొమైన్ ఈక్వల్స్ టు రేంజ్ ఈక్వల్స్ టు జెడ్. అంటే డొమైన్ అనేది ఇంటీజర్ అవుతుంది, రేంజ్ అనేది ఇంటీజర్ అవుతుంది. డొమైన్ మైనస్ రేంజ్ చేసినా ఇంటీజర్ వస్తుంది, రేంజ్ మైనస్ డొమైన్ చేసినా ఇంటీజర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు కండిషన్ బేస్డ్ రిలేషన్ చెప్పాలి. రిలేషన్స్ కెన్ బి యూజ్డ్ ఆన్ రూల్. అంటే ఎక్స్ ప్లస్ వై, ఏదైనా ఒక రూల్ ఇస్తాడు మనకు, ఆ రూల్ బేస్ చేసుకుని వెళ్తుంది. ఎక్స్ ప్లస్ వై చేస్తే ఈవెన్ అన్నట్టు ఇస్తాడు, లేదా 3x మైనస్ వై ఈక్వల్స్ టు 0 అని ఇస్తాడు. ఈ బేస్ ఇవన్నీ కూడా జస్ట్ వాడు ఇచ్చిన కండిషన్ బట్టి రూల్ బేస్ చేసుకుని వెళ్తాయి ఈ సమ్స్ అన్ని కూడా. నెంబర్ ఆఫ్ రిలేషన్స్. నెక్స్ట్ ఫ్రమ్ ఏ టు బి, టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్. ఇప్పుడు ఇదే ఉంది చూస్తారా, ఏ టు బి అని చెప్పేసి అన్నా సెట్ ఆఫ్ కనబడుతుంది. ఏ టు బి అని సెట్ ఆఫ్ అని అన్నా కదా, అక్కడ మీకు ఏమొస్తుంది, మీకు నార్మల్గా ఎం అనేది ఏమవుతుంది, ఎం అనేది ఏ అవుతుంది లేకపోతే బి అవుతుంది అని మీకు అలా చెప్పాను. మీకు నిన్న చెప్పాను, అంటే నిన్నంటే నేను బిఫోర్ వీడియోలో చెప్పాను. మీకు ఏదైనా సెట్ ఇలాంటి సెట్స్ ఇచ్చినప్పుడు ఎన్ని కోడమైన్స్ ఫామ్ చేయొచ్చు అనేసి చెప్పాను. అంటే ఏం చెప్పుకున్నాం మనం అందులో, ఇందులో రెండు అన్నట్టుగా తీసుకొని చేసాం కదా. అక్కడ మనం ఏమి యూజ్ చేస్తాం, 2m × n యూజ్ చేస్తాం కదా. అక్కడ m ఏమవుతుంది, mod j అవుతుంది. అక్కడ n ఏమవుతుంది, mod b అవుతుంది. అంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి, ఇక్కడ 2 అనేది మీకు 2 అనేది నేను ఎలా చెప్తున్నాను మీకు అర్థమవుతుందా. ఇక్కడ దీని నుంచి సబ్సెట్స్ ఎన్ని ఫామ్ చేయగలమంటగా చెప్పాను నేను. దీని నుంచి అయితే కనుక 2 ఎలిమెంట్స్ కాబట్టి 2 × 2 చేసేస్తాం. అదే మనం ఒకసారి ఆర్డర్ పేర్స్ కింద రాసుకున్న తర్వాత ఎలా చేస్తాం, మనకి ఎన్ని ఉన్నాయి, ఆర్డర్ పేర్స్ 2 కదా, ఆర్డర్ పేర్స్ 2 కాబట్టి 2 పవర్ అని చెప్పేసుకుని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూసుకోండి. అంటే మనకి ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి దీన్ని 4తో కంపేర్ చేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 పవర్ 2. అలా కాకుండా బీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2a కాబట్టి mn. ఇక్కడ m అనేది mod j అవుతుంది, mod j లో ఎలిమెంట్స్, n అనేది mod b లో ఎలిమెంట్స్. ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ చేయండి, 2 × 2 ఎంత అవుతుంది, 2 పవర్ 4. ఇక్కడ మనం చేసేది 2 పవర్ వేసుకుని, ఆర్డర్ పేర్స్ 2 కాబట్టి 2 పవర్ వేసుకుని ఎన్ని సెట్స్ ఉన్నాయో పవర్లో వేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది, ఇది ఎంత వస్తుంది కదా. దానికి దీనికి వాల్యూస్ ఏమి వస్తుంది మనకు, నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ఇది మన ఫార్ములా. ఇలాగైనా చేయొచ్చు, రెండు ఒకటే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్లో ఫస్ట్ సమ్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2b లో ఫస్ట్ సమ్ వచ్చేసరికి మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ రోమన్లో ఫస్ట్ సమ్ అండి. ఇది 2 రోమన్స్ ఉన్నాయి. అగైన్ ఫస్ట్ రోమన్లో 5 సమ్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకు అర్థమైపోతుంది ఇప్పుడు. ఎందుకంటే డెఫినేషన్స్ మీకు క్లియర్గా అర్థమైతే ఈ సమ్స్ అన్ని మీకు నేను చెయ్యక్కర్లేదు, మీకు అర్థమైపోతుంది. క్వశ్చన్ చూడండి, ఏ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఒక సెట్ ఇచ్చాడు. అంటే అందులో 1 2 3 5 అనే సెట్లో ఎలిమెంట్స్ ఇచ్చాడు. బి అనే ఒక సెట్ ఇచ్చాడు, అందులో మళ్ళీ 4 6 9 అనే ఎలిమెంట్స్ ఇచ్చాడు. దాన్ని ఏమన్నాడు, డిఫైన్ ఏ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు బి. ఏమన్నాడు, మీకు ఆర్ ఫ్రమ్ ఏ టు బిని మ్యాథమెటికల్ ఎలా రాస్తామంటే ఆర్ ఫ్రమ్ ఏ టు బి అని కూడా రాస్తాం. మీకు ఇది నెక్స్ట్ లిమిట్స్లో వస్తుంది, మీకు డిఫరెన్షియేషన్ స్టార్ట్ అవుతుంది, అందులో యూజ్ అవుతుంది. ఆర్ ఫ్రమ్ ఏ టు బి అన్న దాంట్లో ఇలా కూడా మ్యాథమెటికల్గా డిఫైన్ చేయొచ్చు. బై అని చెప్పేసి ఏమన్నాడు, ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఆడ్. అండ్ దెన్ ఏమన్నాడు, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్నాడు, వై బిలాంగ్స్ టు బి అన్నాడు. రైట్ ఆర్ ఇన్ రాస్టర్ ఫామ్. మనకి ఇప్పుడు ఎలా ఇచ్చాడు, ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఓకే, దీన్ని మనకి ఎలా రాయమన్నాడు, ఆర్ అనే రిలేషన్ యూజ్ చేసుకుని, ఏ అండ్ బిని యూజ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా రాస్టర్ ఫామ్లో రాయమన్నాడు. మనకు అప్పుడు సొల్యూషన్ మీకు ఏమవుతుంది, ఇప్పుడు ఏం లేదండి, మీరు ఏమన్నాడంటే మీకు ఇండైరెక్ట్గా ఆర్ అంటే మనకి ఏంటి, సబ్సెట్ టు ఏ క్రాస్ బిఏ కదా, ఇదే రాయమన్నాడు. అది ఎలా రాయమన్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఆడ్. రెండింటికి డిఫరెన్స్ అనేది ఒక ఆడ్ నెంబర్ అవుతుంది అని అన్నాడు. ఆడ్ నెంబర్ అవ్వడానికి మనకి చూడండి, డిఫరెన్స్ అంటే ఏంటి, మైనస్. అంటే ఈ ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే మైనస్, అది
ఆడ్ నెంబర్ అవ్వాలి, అంటే 1 3 5 అలా రావాలి. అలా రావడానికి మనకి ఇక్కడ చూడండి ఏ క్రాస్ బి అంటే ముందర ఏ క్రాస్ బి అంటే ఏంటి, మనకి ఈ రెండింటిని యూజ్ చేసుకుని ఫామ్ అయ్యే నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ ని ఏ క్రాస్ బి అంటాం. అదే రిలేషన్ అవుతుంది, అదే కార్టీజియన్ ప్రోడక్ట్ కూడా అవుతుంది, అది మీకు తెలుసు. కానీ ఇక్కడ ఏ క్రాస్ బి చేయమన్నాడు, కానీ అది చేసేది ఎలా చేయమన్నాడు, ఎక్స్ అనేది ఎక్స్ అంటే ఆర్డర్ పేర్సే కదా, రిలేషన్ చేస్తేనే మనకి ఆర్డర్ పేర్స్ వచ్చేవి. ఇక్కడ రిలేషన్ చేయమన్నాడు, అక్కడ ఏమన్నాడు మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ కి వై కి డిఫరెన్స్ ఎంత రావాలంటే ఆడ్ నెంబర్ రావాలి, అంటే ఎక్స్ మైనస్ వై చేసినప్పుడు ఆడ్ నెంబర్ రావాలంటే ఈ రెండింటిని మైనస్ చేస్తే ఒక ఆడ్ నెంబర్ రావాలి. అలా ఫామ్ అయ్యే ఆర్డర్ పేర్స్ ఏమన్నా చూద్దాం. చూడండి, కార్టీజియన్ ప్రొడక్ట్ కాబట్టి సెట్ కింద రాసుకుందాం, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ చూడండి 1 - 4 రాయొచ్చు కదా, 1 4 రాయొచ్చా, ఎందుకంటే వీటిని మైనస్ చేయండి. 1 - 4 ఎంత, అదే 4 - 1 ఎంత 3, లేకపోతే 1 - 4 -3. మనకి డిఫరెన్స్ -3 అంటే అది ఒక ఆడ్ నెంబర్ కాబట్టి దాన్ని రాసుకోవచ్చు, అదొక ఆర్డర్ పేర్ అవుతుంది. నెక్స్ట్ 1 - 6 చేస్తే అది కూడా ఒక ఆర్డర్ పేర్ అవుతుంది, డిఫరెన్స్ మనకి ఒక ఆడ్ నెంబర్ వస్తుంది, ఎందుకంటే 1 - 6 అయితే 5 వస్తుంది. 1 - 6 కాబట్టి రాయొచ్చు. నెక్స్ట్ 1 - 9, 1 - 9 చేస్తే ఎంత వస్తుంది, మనకి 8 వస్తుంది. ఆ 1 - 9 ని ఆర్డర్ పేర్లో రాయగలం, కానీ అది ఒక ఆడ్ నెంబర్ లో రాదు, ఒక ఈవెన్ నెంబర్ కింద వస్తుంది. మనకి ఇచ్చిన కండిషన్ ఆడ్ నెంబర్ కాబట్టి 1 - 9 1,9 అనేది రాయకూడదు. నెక్స్ట్ 2,4 కూడా రాయకూడదు, ఎందుకంటే 2 - 4 మళ్ళీ మనకి డిఫరెన్స్ 2 వస్తుంది, కానీ ఈవెన్ నెంబర్ రాకూడదు, ఆడ్ నెంబర్ రావాలి. సో 2 - 6 రాయొచ్చా, 2 - 6 రాయకూడదు, 4 వస్తుంది డిఫరెన్స్. 2 - 9 రాయొచ్చు, 2 - 9 రాయొచ్చు కాబట్టి 2,9 కూడా మనకు ఒక ఆర్డర్ పేరు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాయొచ్చు, 3. నెక్స్ట్ 3, ఫస్ట్ 2 అయిపోయి కాబట్టి నెక్స్ట్ 3,4 రాయొచ్చా, 3,4 రాస్తే మనకి 1 వస్తుంది, 3,4 రాయొచ్చు, ఎందుకంటే 3 - 4 1 వస్తుంది మనకి డిఫరెన్స్, రాయొచ్చు, అది ఆడ్ నెంబర్ కాబట్టి. 3 - 6 అగైన్ మళ్ళీ రాయొచ్చు, 3 - 6 రాస్తే మనకి ఎంత వస్తుంది, ఈవెన్ నెంబర్, అది ఆడ్ నెంబర్ 3 వస్తుంది, సో మనకి 3,6 కూడా ఒకటి అవుతుంది. 3 - 9 రాయొచ్చా, రాయకూడదు, ఎందుకంటే 3 - 9 చేస్తే మనకి అదే 9 - 3 చేస్తే 6 వస్తుంది, 3 - 9 చేస్తే -6 వస్తుంది. నేను మైనస్ ని మార్చి చెప్తున్నాను, ఒకసారి మీరు అది ఒకసారి చూసుకోండి, నేను మైనస్ కింద చెప్పట్లేదు, జస్ట్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెప్తున్నాను అంతే. 3 - 9 చేస్తే మనకి వచ్చేది 6, అది -6 అవుతుంది, కానీ 6 అని అంటాను నేను, అది ఒక ఆడ్ నెంబర్ అవ్వదు, ఈవెన్ నెంబర్ మాత్రమే అవుతుంది కాబట్టి అది రాయకూడదు. నెక్స్ట్ 5, మనకి 3 ఎలిమెంట్స్ అయిపోయి 1 2 3 వరకు అయిపోయి 5 ఉంది, ఇంకా 5 - 4 చేస్తే 1 వస్తుంది, 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 5,4 అనేది రాసుకోవచ్చు. అలాగే 5 - 6 ఇచ్చా, 5 - 6 చేస్తే -1 వస్తుంది, అది కూడా ఒక ఆడ్ నెంబర్ కాబట్టి అది కూడా రాయొచ్చు మనం ఆర్డర్ పేరు కింద. నెక్స్ట్ 5 - 9 రాస్తే 4 వస్తుంది, అది మనకి ఆర్డర్ పేరు కింద రాయగలం, కానీ అది ఒక ఈవెన్ నెంబర్ అయిపోతుంది, ఆడ్ నెంబర్ అవ్వదు. సో మనకి ఇది మాత్రమే సెట్ అవుతుంది, ఎందుకంటే అయిపోయాయి కదా మొత్తం అన్ని నెంబర్స్. సో దిస్ ఈజ్ ద మనకి ఆన్సర్ వస్తుంది. ఇది వాడు ఇచ్చింది మనకి సెట్ బిల్డర్ ఫామ్, మనం రాసింది రోస్టర్ ఫామ్. ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ చూడండి. డిటర్మిన్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ది రిలేషన్ ఆర్ డిఫైన్డ్ బై ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ కూడా సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. సెట్ బిల్డర్ ఫామ్ నుంచి మనం ఒక రోస్టర్ ఫామ్ ఫామ్ చేసి తర్వాత దానికి డొమైన్స్ అవి ఫైండ్ చేయాలి, డొమైన్స్ రేంజెస్ ఫైండ్ చేయాలి. దీనికి ఫస్ట్ మనం సెట్ బిల్డర్ ఫామ్ లో నుంచి రోస్టర్ ఫామ్ లో రాద్దాం. ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చాడు, ఆర్ ఈక్వల్స్ టు రిలేషన్ ఈక్వల్స్ టు అని చెప్పేసి x+y ఇచ్చాడు. ఇక్కడ మనం రోస్టర్ ఫామ్ ఎలా రాస్తాం, ఇది ఆర్ అని చెప్పేసి కార్టీసియన్ ప్రోడక్ట్ కాబట్టి సెట్ చేసుకుని కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఆర్డర్ పేర్స్, ఎవ్రీ దానికి ఆర్డర్ పేర్, ఇది x ఇది y కదా, ఇది x అనుకుంటే ఫస్ట్ మనం 0 తీసుకుంటే 0 అవుతుంది, x 0 అయినప్పుడు ఇది కూడా 0 కదా, 0 + 5 అవుతుంది. నెక్స్ట్ x1 తీసుకోండి, 1 అయితే అప్పుడు మనకి x+5 అంటే 1 + 5 6 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ 2 తీసుకోండి, అప్పుడు 2 + 5 7 అవుతుంది. తర్వాత 3 తీసుకుంటే x అనేది x 3 + 5 8 అవుతుంది. నెక్స్ట్ 4 తీసుకుంటే 4 + 5 9 అవుతుంది. దెన్ 5 తీసుకుంటే 5 + 5 10 అవుతుంది. ఇవే కదా మనకి, ఇది రోస్టర్ ఫామ్. ఈ రోస్టర్ ఫామ్ నుంచి మనల్ని ఏం ఫైండ్ చేయమన్నాడు, డొమైన్ ఫైండ్ చేయమన్నాడు, రేంజ్ ఫైండ్ చేయమన్నాడు. డొమైన్ అంటే మీకు ఏం చెప్పాను, సెట్ ఆఫ్ కార్టీసియన్ ప్రొడక్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది డొమైన్ అయితే సెకండ్ ఎలిమెంట్ అనేది రేంజ్ అవుతుంది. దీన్ని బట్టి మనకి డొమైన్ రేంజ్ ఏమవుతుంది మీరు చెప్పండి. డొమైన్ అనేది
ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి డొమైన్ సెట్ ఏమవుతుంది 0 1 2 3 4 5 వరకు డొమైన్ సెట్ అవుతుంది. 1 2 3 4 5 ఇది డొమైన్ సెట్. రేంజ్ సెట్ ఏమవుతుంది, రేంజ్ అనేది సెకండ్ ఎలిమెంట్ కాబట్టి 5 6 7 అలాగా 5 6 7 8 9 10 ఇది రేంజ్ సెట్ అవుతుంది. ఇది సెకండ్ సమ్ సొల్యూషన్. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ సమ్ ఫోర్త్ సమ్ రాసి క్వశ్చన్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఏ సెకండ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి, రైట్ ది రిలేషన్ ఆర్ అని చెప్పాడు. మళ్ళీ ఒక రిలేషన్ ఇచ్చాడు. ఆర్ అనేది ఏమన్నాడు, ఆ ప్రొడక్ట్ అనేది ఎక్స్ ఈజ్ ఎక్స్ కామా ఎక్స్ క్యూబ్ అని అన్నాడు. ఇది ఒక ఆర్డర్ పేర్, అంటే ఇది ఏ అయితే ఇది బి ప్రోడక్ట్ అవుతుంది, ఏ ఎలిమెంట్ బి ఎలిమెంట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 10 అన్నాడు ఇన్ రోస్టర్ ఫామ్. ఇప్పుడు దీన్ని మనకి సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు, దీన్ని రోస్టర్ ఫామ్ లో రాయాలి. ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఏమన్నాడు, ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ అన్నాడు. ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి మీకు తెలుసు 2 3 5 7 9 11 13 ఇలా అండ్ సో ఆన్ కదా. ఇక్కడ మీకు ఇంకోటి ఇచ్చాడు లెస్ దాన్ 10 అన్నాడు, అంటే 10 కన్నా చిన్నవి. 10 కన్నా చిన్నవి అంటే ఏంటి, 2 3 5 వరకే కదా, 2 3 5 7 9 వరకే కదా మనకి. 2 3 5 7 వరకు 9 వరకు అయితే మనకి సారీ 9 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా, అవ్వదు కదా. ప్రైమ్ నెంబర్ ఎలా అవుతుంది, 2 3 5 7 వరకే మనకి ప్రైమ్ నెంబర్స్. అక్కడ ఏంటంటే డెఫినేషన్స్ లో కూడా 9 చెప్పినట్టున్నాను, అక్కడ చెప్తే సారీ, చెప్పకపోతే ఓకే. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ చూడండి, 2 3 5 7 కదా, ఇవి మనకి ఎక్స్ వాల్యూస్. ఈ ఎక్స్ వాల్యూస్ అయినప్పుడు మనకి సెట్ కింద రాసుకోవాలి. అప్పుడు సెట్ ఏమవుతుంది మనకి అనేది, ఎక్స్ అనేది 2 అయితే ఎక్స్ 2 క్యూబ్ కదా. 2 క్యూబ్ అంటే మనకి ఎంత అవుతుంది, 2 పవర్ 2 4 2 పవర్ క్యూబ్ అంటే 8 2,8 అవుతుంది. నెక్స్ట్ 3 ఎక్స్ అనేది 3 అయితే 3 క్యూబ్ 3 పవర్ 3 అంటే 27, ఎందుకంటే 3 3 9 9 3 27. నెక్స్ట్ 5 ఎక్స్ అయితే ఎక్స్ 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 25 25 ఇంటూ 5 25 ఇంటూ 5 125 కదా. సో 125. అదేవిధంగా మనకి 6 అదే సారీ 7 కదా, ఎక్స్ అనేది 7 అయితే ఎక్స్ క్యూబ్ ఎంత అవుతుంది, 7 ఇంటూ 7 49 49 ఇంటూ 7 343. ఇది మనకి రోస్టర్ ఫామ్, దీనికి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇదే కదా మనకు కావాల్సింది. వాడు ఏం చేయమన్నా రోస్టర్ ఫామ్ లో రాయమన్నాడు, మనం రాస్తాం రోస్టర్ ఫామ్ లో. జస్ట్ ఎక్స్ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం, మనకి 10 కన్నా చిన్న ప్రైమ్ నెంబర్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నాం. 4లో ఎక్స్ అనేది 2 అనుకుంటే ఇక్కడ ఎక్స్ అనేది 2 అయినప్పుడు ఎక్స్ కామా ఎక్స్ క్యూబ్ కాబట్టి 2 క్యూబ్ అవుతుంది. సో 2 వాల్యూ వేసుకున్నాం, 2 క్యూబ్ వాల్యూ వేసుకున్నాం. అలాగే రిమైనింగ్ ఎక్స్ వాల్యూ 3 అని తీసుకున్నాం, 3 క్యూబ్ అవుతుంది. 5 తీసుకుంటే 5 క్యూబ్ అవుతుంది. 7 తీసుకుంటే 7 క్యూబ్ అవుతుంది. అవన్నిటిని కలిపి సెట్ ఆఫ్ రిలేషన్ లో రాస్తాం కాబట్టి అదే రోస్టర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. ఫోర్త్ సమ్ మనకి ఏమి ఇచ్చాడు, లెట్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ అన్నాడు, బి ఈక్వల్స్ టు 1 2 అన్నాడు. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి నుంచి ఎన్ని రిలేషన్స్ ఫైండ్ చేయమన్నాడు. రిలేషన్స్ అంటే ఏంటి, మనకు ఫైండ్ చేయాల్సినవి ఏంటి, ఏ టు బి అంటే నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అంటే సబ్సెట్. ఒక రకంగా చెప్పాలంటే సబ్సెట్స్ అన్న రిలేషన్స్ అన్న ఇంచుమించుగా ఒకటే. మన రిలేషన్స్ సబ్సెట్స్ ఫైండ్ చేయాలంటే ఏం చేస్తాం, మీకు ఇందాకే చెప్పాను 2 పవర్. అసలు ముందర మనకి ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఏ అంటే ఎన్ ఆఫ్ ఏనే కదా, ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఉన్నాయి, 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ ఆఫ్ బిలో 2 ఉన్నాయి, అంతే కదా. 2 ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి. మనకు మామూలుగా ఇందులో ఈ ఫామ్ నుంచి ఎన్ని ఆర్డర్ పేర్స్ రాయగలము చూడండి. ఎన్ని ఆర్డర్ పేర్స్ రాయగలం, 3 ఇంటూ 4 అదే 3 ఇంటూ 2 చేస్తే 6 ఆర్డర్ పేర్స్ కింద రాయగలం. 6 ఆర్డర్ పేర్స్ కింద రాయగలం. కానీ మనకు కావాల్సిన రిలేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాయాలి. సబ్సెట్స్ అన్న రిలేషన్స్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటి మనకి, ఆర్డర్ పేర్స్. నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అంటే రిలేషన్ అంటే ఆర్డర్ పేర్ అంటేనే కదా, రిలేషన్ లో ఎప్పుడు మనకు ఆర్డర్ పేర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్లో ఎన్ని ఉంటాయి, 2 కదా, 2 ఉంటాయి కాబట్టి 2 పవర్ m ఇంటూ n అంటే n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ బి, నన్ ఆఫ్ దెన్ అంటే 2 పవర్ n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ బి. మీకు ఇప్పుడే చెప్పాను n ఆఫ్ ఏ ఇంటూ n ఆఫ్ బి అని. 2 పవర్ ఎంత మనకి 3 ఇంటూ 2, ఎందుకంటే 3 ఇంటూ 2 కదా వీటి వాల్యూస్. సో దీని పవర్ ఎంత 2 పవర్ 6. దీన్ని సాటిస్ఫై చేయండి. 2 క్యూబ్ అంటే 8, అంటే 2 క్యూబ్ అంటే మనం 2 పవర్ 6 అలా రాసుకోవచ్చు. 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ మీద రాసుకోవచ్చు కదా. అంటే మనకి 2 క్యూబ్ అంటే 8, ఇంకో 2 క్యూబ్ ఉంది కాబట్టి 8 8 64 కదా. సో మనకి 64 రిలేషన్స్ రాయగలం. ఈ రిలేషన్స్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అడిగాడు.
ఫైండ్ ది నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అన్నాడు కాబట్టి జస్ట్ ఎన్ని రిలేషన్స్ చెప్తే సరిపోతుంది. అదే రైట్ ది నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అంటే అన్ని రాయాలి. ఆ రిలేషన్స్ మనకి సెట్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి ఎన్ని ఫామ్ అవుతాయో అన్ని రాయాలి. 64 రిలేషన్స్ అంటే ఇంచుమించుగా పేజీ పడుతుంది. నెక్స్ట్ 5th సమ్ చూడండి. 5th సమ్ వచ్చేసరికి ఏమన్నాడు, లెట్ ఆర్ బి ది రిలేషన్ ఆన్ జెడ్ డిఫైన్డ్ బై ఆర్ అని చెప్పేసి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. మళ్ళీ ఏ కామా బి అన్నాడు. ఏ కామా బి అనేది ఒక ఇంటీజర్ అన్నాడు, బిలాంగ్స్ టు జెడ్ అంటే ఇంటీజర్ మనకు తెలుసు. నెక్స్ట్ ఏ మైనస్ బి ఈజ్ అన్ ఇంటీజర్. చెప్పానుగా మీకు, ఏ అనేది డొమైన్ అయితే బి అనేది రేంజ్ అయితే ఏ మైనస్ బి చేసినా ఏ ప్లస్ బి చేసినా ఆ ఏ కామా బి అనేది ఒక ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఏ మైనస్ బి చేసినా అదే వస్తుంది అని అన్నాను కదా. అదే మనకి ఇప్పుడు వచ్చేది చెప్పేది. ఇప్పుడు మీకు అదే రాయాలి ఇక్కడ మనం డెఫినేషన్. ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ మనం మ్యాథమెటికల్ గా రాయాలి. ఏం రాస్తాం, ఇచ్చింది రాసుకుంటాం ముందర సొల్యూషన్ లో. ఇచ్చింది రాసుకుని ఏం రాసుకుంటాం, ఇచ్చింది ఈ స్టేట్మెంట్ రాసుకుంటాం. నేను రాయట్లేదు. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇంటీజర్స్ ఈజ్ ఆల్సో ఇంటీజర్. ఇప్పుడే చెప్పింది అదే కదా. ఏం రాస్తాం, ఏ డిఫరెన్స్ బిట్వీన్, డిఫరెన్స్ అంటే మైనస్, ఇది ప్రొడక్ట్ బిట్వీన్ అంటే మల్టిప్లికేషన్. అర్థమైందా? సో మనం రాసేది ఏం రాస్తాం, లేదు ద డిఫరెన్స్ బిట్వీన్ అని చెప్పేసి between two integers also an integer. సో మనకి డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్ అయితే డొమైన్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి, రిలేషన్. ఇది దగ్గర డొమైన్ ఆఫ్ ఆర్ అంటే ఈక్వల్స్ టు జెడ్ అయితే, ఎందుకంటే అది ఏ కామా బి అనేది ఇంటీజర్స్ కాబట్టి. అలాగే రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ ఆర్ అంటే రేంజ్ ఆఫ్ బి ఈక్వల్స్ టు జెడ్ అయినప్పుడు డిఫరెన్స్ కూడా అదే అవుతుంది. అంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కూడా జెడ్ అవుతుంది. అదే ఆన్సర్. జస్ట్ రిలేషన్ మీరు కండిషన్ ఇది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5th అయింది. 6th లేదు ఇంకా. రోమన్ నెంబర్ 2లో సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రోమన్ నెంబర్ 2లో 4 సమ్స్ ఉన్నాయి. మీకు సమ్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ చూడండి. రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్, లెట్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 అండ్ సో ఆన్ 14 వరకు అన్నాడు. అది ఒక సెట్ అన్నాడు. డిఫైన్ ఏ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ అన్నాడు. అంటే ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ, ఇది మ్యాథమెటికల్ డెఫినేషన్. ఇది మ్యాథమెటికల్ గా ఇది ఇలా చూపిస్తాం. బై ఆర్ అనేది ఒక మళ్ళీ సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు. ఆర్ ఈక్వల్స్ అని చెప్పేసి సెట్ అని చెప్పేసి ఎక్స్ కామా వై అన్నాడు. ఇక్కడ ఎక్స్ కామా వై అన్న తర్వాత కండిషన్ ఇచ్చాడు 3x మైనస్ వై ఈక్వల్స్ టు 0 అన్నాడు. వేరే ఎక్స్ కామా వై అనేది ఏకి సంబంధించింది. అంటే ఈ ఎక్స్ కామా వై వాల్యూస్ అనేవి ఏలో ఉన్న వాల్యూస్ అంతే అన్నాడు. అయితే రైట్ డౌన్ ది డొమైన్ అండ్ కోడొమైన్ అండ్ రేంజెస్ ఫైండ్ చేసి రాయమన్నాడు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూస్ని ఫైండ్ చేయాలి కదా. ఈ వాల్యూస్ని ఫైండ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ఏమున్నాయి, ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ మనకి 3x మైనస్ వై అన్నాడు. ఇది కండిషన్, మనకి కండిషన్ కదా సొల్యూషన్ దానికి. దీని నుంచి మనకి ఏం రాసుకోవచ్చు, y ఈక్వల్స్ టు 3x గా రాసుకోవచ్చు. అంటే ఎక్స్ వాల్యూ 3 రెట్లు y వాల్యూకి 3 రెట్లు అంటే మనకి ఎక్కడ దాకా ఇచ్చాడు, ఇవ్వడమే 14 వరకు ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ఒక సెట్ ఫామ్ చేసేసుకోవచ్చు కదా. దీన్ని బట్టి మనం రాసుకోవచ్చు ఎక్స్ అనేది ఒక రిలేషన్ ఎలా ఫామ్ చేసుకోవచ్చు, ఎక్స్ కామా వై. ఎక్స్ వాల్యూ మనకు 14 వరకు ఉన్నాయి కాబట్టి నేను 1 తీసుకుంటా. ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నప్పుడు వై వాల్యూ ఏమవుతుంది, వై వాల్యూ మనకి ఎక్స్ వాల్యూ 3 రెట్లు ఎక్కువ ఉన్నప్పుడు 3 into 1 చేస్తే మనకు వై వాల్యూ వస్తుంది. 3 into 1 ఎంత, ఎక్స్ వాల్యూ 1 గా తీసుకున్నప్పుడు వై వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ అదే ఎక్స్ వాల్యూ 2 గా తీసుకోండి. ఎక్స్ వాల్యూ 2 గా తీసుకుంటే వై వాల్యూ ఏమవుతుంది, 3 into 2 అంటే 6 అవుతుంది. అలాగే 3 తీసుకోండి, ఎక్స్ వాల్యూ 3 గా తీసుకుంటే వై వాల్యూ 3 into ఎక్స్ ప్లస్ లో 3 కాబట్టి 3 into 3 9 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 4 గా తీసుకుంటే వై వాల్యూ ఎంత అవుతుంది, 3 into 4 12 అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఎక్స్ వాల్యూ 14 దాకా ఇచ్చాడు కదా, 14 దాకా తీసుకుంటానని కుదరదు. మనం తీసుకునే దాని నుంచి ఫామ్ అయ్యే వై వాల్యూ కూడా ఆ సెట్ లో ఉండాలి. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 వరకు తీసుకుంటే ఈ సెట్ లో వచ్చింది, ఓకే. 5 తీసుకోండి, ఎక్స్ వాల్యూ 5 గా తీసుకుంటే 3 into 5 వస్తుంది. తర్వాత వై వాల్యూ ఫైండ్ చేయడానికి 3 into 5 అంటే 15 వస్తుంది. 15 మనకి ఇచ్చిన సెట్ లో ఉందా, లేదు కదా. సో మనకి ఇచ్చిన సెట్ లోనే ఎక్స్ వాల్యూ వై వాల్యూ కూడా ఈక్వల్ అవ్వేటట్టుగా ఉండాలి సెట్ బిల్డర్ ఫామ్ అనేది. సో మనకి ఇక్కడ దాకానే ఇది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దీని నుంచి మనకి ఇప్పుడు ఏం చేయమన్నాడు, డొమైన్, కోడొమైన్, రేంజ్ ఫైండ్ చేయమన్నాడు. డొమైన్ అంటే ఏంటి, ప్రతి దాంట్లో ఉన్న దాంట్లోనూ డొమైన్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ కదా, డొమైన్ అవుతే ఫస్ట్ ఎలిమెంట్ 1 2 3 4 అనేది డొమైన్ అవుతుంది. అంటే 1 2 3 4 అనేది డొమైన్ అవుతుంది. కోడొమైన్ ఏమవుతుంది, కోడొమైన్ అంటే
ఎవ్రీ ఎలిమెంట్ కోడొమైన్ అంటే వాడు ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ రిలేషన్లో వాడు ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా కోడొమైన్ అవుతుంది. అప్పుడు కోడొమైన్ మనకి ఏమవుతుంది, ఇచ్చిన సెట్టే కోడొమైన్ అవుతుంది. మనం అదేగా చెప్పుకున్నాం, కోడొమైన్ అంటే ఇచ్చిన ప్రతి ఎలిమెంట్ కూడా దాంట్లో ఉన్న ఎలిమెంట్ అలా కూడా అదే అవుతుంది. 1 2 3 అండ్ 14 వరకు ఇచ్చాడు కూడా అది కోడొమైన్ అవుతుంది. రేంజ్ ఏమవుతుంది, మనం ఫైండ్ చేసుకున్న ఈ సెట్లో ఈ రిలేషన్లో రేంజ్ మనకి సెకండ్ టర్మ్స్ రేంజెస్ అవుతాయి. అంటే 3 6 9 12 అనేది రేంజ్ అవుతుంది. 3 6 9 12 అనేది రేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు నేను ఇందాక ఏం చెప్పాను మీకు, రేంజ్ అనేది సబ్సెట్ డెఫినేషన్స్ చెప్పినప్పుడు చెప్పాను, రేంజ్ అనేది కోడొమైన్లో ఉంటాయి అంటే కోడొమైన్కి సబ్సెట్ అవుతుంది అని చెప్పేసాను. సబ్సెట్స్ ఆర్ ఈక్వల్ అవుతుంది, ఒకసారి ఈక్వల్ అవ్వచ్చు లేకపోతే సబ్సెట్ అవ్వచ్చు. కోడొమైన్ అనేది ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో నుంచి వచ్చింది కదా, ఇందులో ఉంటుంది కదా కోడొమైన్లో. సో దిస్ ఈజ్ సబ్సెట్ టు కోడొమైన్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, డిఫైన్ ఏ రిలేషన్ ఆర్ ఆన్ ది సెట్ అన్నాడు. నెక్స్ట్ ఎన్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ బై ఆర్ అన్నాడు. ఆర్ అనే సెట్ని డిఫైన్ చేసట, అక్కడ ఎన్ అనేది నేచురల్ నెంబర్స్ అన్నాడట. ఒకసారి సెట్ ఏమి ఇచ్చాడు చూద్దాం. సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు కూడా అగైన్ ఆర్ ఈక్వల్స్ అని చెప్పేసి అన్నాడు. ఎక్స్ కామా వై అన్నాడు. ఎక్స్ కామా వై అనేది ఆర్డర్ పేరు ఉంటే అక్కడ వై ఏమవుతుంది అన్నాడు అంటే మళ్ళీ ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 అండి, వై కాదు 5. ఎక్స్ వై ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అన్నాడు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అంటే ఎక్స్ కామా ఎక్స్ అనేది నేచురల్ నెంబర్ అన్నాడు. లెస్ దెన్ 4 అన్నాడు, 4 కన్నా చిన్నది అన్నాడు. అయితే ఎక్స్ కామా వై అనేది 5n అవుతుంది అన్నాడు. మీకు ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనం ఫస్ట్ రోస్టర్ ఫామ్లో రాసుకోవాలి. రోస్టర్ ఫామ్లో రాసుకుని డిస్ప్యూట్ ది రిలేషన్షిప్ యూజింగ్ రోస్టర్ ఫామ్లో రాయాలి. రైట్ డౌన్ ది డొమైన్ అండ్ రేంజ్ రాయాలి. మళ్ళీ రోస్టర్ ఫామ్లో రాసుకుని తర్వాత డొమైన్ అండ్ రేంజ్ అని రాయాలి. మనకి నేను ఏవి రాయట్లా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సమ్ అయినా సరే ఇచ్చినవి గివెన్ అని రాసుకోండి. నేను గివెన్ అని రాయను, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే కాబట్టి నేను రోస్టర్ ఫామ్లో రాసేస్తాను డైరెక్ట్గా. రోస్టర్ ఫామ్ అంటే ఎక్స్ కామా వై కదా, ఎక్స్ వాల్యూ మనకి లెస్ దెన్ 4 అన్నాడు కాబట్టి 1 2 3 తీసుకుందాం. 1 తీసుకుంటే అప్పుడు వై ఏమవుతుంది మనకి, వై ఈక్వల్స్ టు 1 + 5 అవుతుంది, అప్పుడు 6 అవుతుంది మనకి, అంతే కదా. అదేవిధంగా మనకి నేను ఎక్స్ వాల్యూ 2గా తీసుకుంటే 2 + 5 ఎంత వస్తుంది, 6 7 వస్తుంది. దెన్ 3గా తీసుకుంటే 3 + 5 8 వస్తుంది. ఇక్కడ దాకా తీసుకోవాలి, ఎందుకంటే మనకి లెస్ దెన్ 4 అన్నాడు కాబట్టి ఎక్స్ వాల్యూ 4 వరకే 4 లోపే తీసుకోవాలి. ఇది రోస్టర్ ఫామ్. దీని నుంచి డొమైన్ ఏమవుతుంది మనకి, డొమైన్ అనేది 1 2 3 అవుతుంది, అంతే కదా. 1 2 3 అనేది డొమైన్ అయితే రేంజ్ ఏమవుతుంది, సెకండ్ ఎలిమెంట్స్ అవుతాయి. రేంజ్ ఏమవుతుంది 6 7 8 అనేది సెకండ్ ఎలిమెంట్స్ అవుతుంది. 6 7 8 అనేది రేంజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ సమ్ ఫోర్త్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. ద ఫిగర్ 2.7, ఇది 2.7 అండి. షోస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ది సెట్స్ పి అండ్ క్యూ. పి అండ్ క్యూ రిలేషన్షిప్ని ఫిగర్ అదే 2.7 అనేది పిక్చర్ చూపిస్తోంది అన్నాడు. రైట్ దిస్ రిలేషన్ అన్నాడు. మనకు 2 కండిషన్స్ ఇచ్చాడు, దాన్ని బట్టి రాయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి ఫస్ట్ కండిషన్, సెకండ్ ఫామ్ రోస్టర్ ఫామ్లో రాయాలి, అండ్ అలాగే డొమైన్ అండ్ రేంజెస్ కూడా రాయాలి మనం, ఎక్స్ట్రా కండిషన్స్ అవి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్చర్ చూస్తే పి అనేది క్యూ అనేది ఈ రెండింటిని కలిపి ఆర్డర్ పేర్ అవుతుంది. అంటే ఆర్డర్ పేర్ అంటే జస్ట్ లైక్ ఫస్ట్ ఎలిమెంట్ పి, ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్ అయితే సెకండ్ ఎలిమెంట్ వై అవుతుంది, అలా రాయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి కాబట్టి సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాస్తామంటే రిలేషన్ కదా, రిలేషన్లో ఆర్ అని చెప్పి రాసుకుంటాం. ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై అని తీసుకుని రాయండి. ఎక్స్ కామా వై అని రాసుకున్నప్పుడు మనం నెక్స్ట్ దాని నుంచి ఏం రాసుకుంటాం, ఫ్రమ్ వై ఈక్వల్స్ టు మనకు వై ఏంటి ఇక్కడ, ఇది వై. వై అనేది ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఎక్స్ అనేది 5 కాబట్టి ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఎక్స్ మైనస్ 2 కదా, దీనికంటే చిన్నవి 2 నెంబర్స్ తక్కువ, ఇదేనంతే దీనికి ఇదేనంతే దీనికి ఇదేనంతే, ఎక్స్ మైనస్ 2 కదా, అలా రాసుకుంటాం. దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు పి, ఎందుకంటే ఇది ఎక్స్ అనేది ఇది వై అవుతుంది కాబట్టి. అలాగే వై బిలాంగ్స్ టు క్యూ, ఇది సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది దీనికి. నెక్స్ట్ ఏంటి రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే నేను పక్కనే రాసేస్తాను. రోస్టర్ ఫామ్ అంటే జస్ట్ ఈ సెట్ని రాసేయడమే. ఆర్ ఈక్వల్స్ టు 5 3 అనేది ఒక సెట్ అవుతుంది, 5 3 అనేది ఒక ఆర్డర్ పేరు అవుతుంది, 6 4 అనేది ఒక ఆర్డర్ పేరు అవుతుంది, 7 5 అనేది ఒక ఆర్డర్ పేరు అవుతుంది. ఇది సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్. ఇది సెట్ బిల్డర్ ఫామ్, ఇది రోస్టర్ ఫామ్. నెక్స్ట్ వాట్ ఈజ్ డొమైన్ అండ్ రేంజ్ అని అడిగాడు. డొమైన్ అంటే మీకు ఏంటి 5 6 7 అనేది డొమైన్ అవుతుంది. డొమైన్ ఏమవుతుంది 5 6 7 అనేది డొమైన్ అవుతుంది. 5 6 రేంజ్ ఏమవుతుంది 3 4 5 అనేది రేంజ్ అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ చూడండి. ఈ సమ్ అయిపోయింది, ఫోర్త్ సమ్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ సమ్ ఏమన్నాడు, ఏ అనే సెట్ ఇచ్చాడు. లెట్ ఆర్ బి ది రిలేషన్ ఆన్ ఏ డిఫైన్డ్
ఏ అనేది ఆర్ అనే రిలేషన్కి డిఫైన్ చేసాం. అయితే సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఏ కమ బి అయితే ఏ కమ బి అనేవి బిలాంగ్స్ టు ఏ అయితే ఏ కమ బి అనే నెంబర్స్ అనేవి ఈ సెట్లో నుంచి తీసుకుంటే బి అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ అంటే బితో మనం తీసుకునే ఏ వాల్యూ బితో బి తీసుకునే వాల్యూ ఏతో ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. అలా చేస్తే మనం ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లో రాసుకుందాం. రోస్టర్ ఫామ్లో రాసుకుంటే ఎలా రాస్తాం మనం? రోస్టర్ ఫామ్లో రాసుకుంటే ఆర్ అనే సెట్ ఏమవుతుంది మనకి? ఏ కమా బి కదా. ఏ కమా బి అంటే 1,1 తీసుకుంటే 1 అని తీసుకుంటే ఏ వాల్యూ బి వాల్యూ 1గా తీసుకుంటే అది ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుందా? అవుతుంది కదా. సో 1,1 అనేది ఒక ఆర్డర్ పేరు అయితే 1,2 కానీ తీసుకుంటే 1 అని తీసుకుంటే 2 అని తీసుకుంటే బి వాల్యూ 1 అనేది డివిజిబుల్ చేస్తుంది కదా. సో 1,2 అలాగే 6 వరకు చేస్తుంది కాబట్టి 1,3 1,4 1,5 అవుతుంది. 1,5 కాదు 1,6 అవుతుంది. నెక్స్ట్ 2 తీసుకోండి. 2 తీసుకున్నప్పుడు 2తో 1 అవుతుందా? అవ్వదు. ఎగ్జాక్ట్గా అవ్వదు, పాయింట్స్లో అవుతుంది. సో అవ్వదు కాబట్టి 2,2 తీసుకోండి. 2,2 అవుతుంది. మళ్ళీ 2,3 అవుతుందా? అవ్వదు. 2,4 అవుతుంది. మళ్ళీ 2,6 అవుతుంది. నెక్స్ట్ 3 తీసుకోండి. 3కి ఏమవుతుంది? 3,1 అవుతుందా? అవ్వదు. 3,2 అవుతుందా? అవ్వదు. 3,3 అవుతుంది. అలాగే 3,4 అవ్వదు. 3,6 అవుతుంది. అంతే కదా. నెక్స్ట్ 4 తీసుకుంటే 4కి అసలు ఏమీ అవ్వదు. సో 4కి 4 మాత్రమే అవుతుంది. 4,4 మాత్రమే అవుతుంది. నెక్స్ట్ 4, అయిపోయిన తర్వాత 6 ఉంది. 6కి ఏమైనా అవుతాయా? 6కి ఏమీ అవ్వదు. 6,6 మాత్రమే అవుతాయి. ఇది సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్కి దీనికి ఇది ఈక్వేషన్. నెక్స్ట్ మనకి ఏం ఫైండ్ చేయమన్నాడు? రోస్టర్ ఫామ్ ఫైండ్ చేయమన్నాడు కాబట్టి రోస్టర్ ఫామ్ ఫైండ్ చేసేసాం. ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ది పైనది డొమైన్ అన్నాడు. డొమైన్ అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్సే కదా. ఇక ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమన్నాయి? 1 1 1 1 1 1 1 2 3 4 6 1 2 3 4 6 అగైన్ మనకి మళ్ళీ ఇదే వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమైనా రాసుకోవచ్చు? సెకండ్ దానికి డొమైన్ ఏమవుతుంది? డొమైన్ అనేది సేమ్ ఎగ్జాక్ట్గా ఏ వస్తుంది. 1 2 3 4 6 ఇదే కదా మనకు వచ్చింది. రేంజ్ కూడా మళ్ళీ అదే వస్తుంది మనకి. 1 2 3 4 6 అంతే కదా. 2 4 6 ఇవే కదా ఉన్నాయి మనకి రిపీటెడ్గా. సో రేంజ్ అనేది కూడా అదే వస్తుంది. 1 2 3 4 6 ఇంతేనండి సమ్. ఇది ఇక్కడతోటి మీకు ఎక్సర్సైజ్ 2B కూడా కంప్లీట్ అయింది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూస్తే కనుక. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మళ్ళీ టార్గెట్ ఇస్తాను. 20 లైక్స్ కంప్లీట్ చేయండి. 30 లైక్స్ ఎలాగ అవ్వట్లేదు, 20 అయినా కంప్లీట్ చేయండి. ఎవరైనా ఛానల్ వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.